తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హైడ్రా చుట్టూ రగులుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రమైన సంచలన ఆరోపణలు గుప్పించారు. అసలు కేటీఆర్ ఏమన్నారు? హైడ్రాను ఎందుకు వేట కుక్కతో పోల్చారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా ఒక వేట కుక్కలా మారిందని కేటీఆర్ మండిపడ్డాడు. ఆ వేట కుక్కను రంగంలోకి దించి బడాబాబులను భయపెట్టి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేవలం బెదిరింపుల ద్వారా డబ్బులు దండుకుంటున్నారంటూ తీవ్రమైన విమర్శలు గుప్పించారు కేటీఆర్. అంతేకాదండి, హైడ్రా వసూలు చేస్తున్న ఆ అక్రమ సంపాదనలో కొంత వాటాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇస్తున్నారంటూ కేటీఆర్ సంచలనమైన కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు గుబులు రేపుతా ఉన్నాయి. ఇదే సమయంలో హైడ్రా తీరుపై హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. హైడ్రా అనేది ఒక 9 తలల విషసర్పం లాంటిదని గతంలో హైకోర్టు కూడా వ్యాఖ్యానించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల రక్షణ కోసం అనుకున్న హైడ్రా ఇప్పుడు రాజకీయ వేట కుక్కగా మారిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఈ విమర్శలపై రేవంత్ సర్కార్ ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూడాలి.